ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తునందు మరి ఎంతో దేవుని చేత ప్రేమించబడినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా ప్రభు యేసునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? మరి దేవుని యొక్క వాక్యాల్లో మనం ఎదుగుతూ అనుదినం కూడా బలపరచబడుతూ ఉన్నామని నేను నమ్ముతూ ఉన్నాను ప్రియులారా. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం. అనేక విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన మాట్లాడే ప్రతి మాటలను మన హృదయంలో భద్రపరుచుకుందాం. అలాగనే మనం దేవుని వాక్యంలో స్థిరపడదాం, ముందుకు వెళ్దాం. ఈ మధ్యాహ్న సమయంలో ప్రియులారా, మరి మీ అందరినీ కూడా ఈ లైవ్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థనతో మనం ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి. మరి లోకమంతటా కూడా ప్రతి ఒక్కరూ వారి వారి పనులలో బిజీగా ఉంటుండగా మరి యేసు ప్రభు మన కోసం మరణించినటువంటి ఈ యొక్క పవిత్రమైన సమయంలో గడియల్లో మనం దేవుని సన్నిధికి సమీపించుదాం. ఆ ప్రభుని మనం ఆరాధిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతిస్తాం ప్రియులారా, దేవుని స్తుతిస్తాం. మనం పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆ ప్రభుని స్తుతిస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్. ఇంతవరకునైనా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలునైనా, మమ్మల్ని నీ రెక్కల నీడలో దాచుకున్నందుకు స్తోత్రం నైనా, మీరు ఇచ్చినటువంటి అన్ని ఆశీర్వాదాలకై స్తోత్రం, మీరు ఇచ్చిన ఆరోగ్యానికై స్తోత్రం నైనా. అయా, ఇంతవరకు నీ బిడ్డలందరినీ కాచి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం నైనా. ఇంతవరకు రక్షించిన ఆత్మలను బట్టి స్తోత్రం నైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, ఈ సమయంలో మా మీదికి రండి నైనా, మమ్మల్ని అభిషేకించండి నైనా, నింపండి నైనా, మీ శక్తితో నింపండి నైనా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా ఈ లోకంలో ప్రభా నీ కొరకు వేచి ఉన్నారు, నీ స్పర్శ కోసం వేచి ఉన్నారు, బిడ్డలందరినీ ముట్టండి నైనా దేవా, అభిషేకించండి నైనా ప్రభా. అంత్య దినములలో నా ఆత్మను అందరి మీద కురిపిస్తానని వాగ్దానం ఇచ్చావు నైనా. తండ్రి, మరి ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మని సమయంలో కురిపించండి నైనా, కురిపించండి నైనా. శబర కలబరందరి కలబర శకరబర. ఆనాడు పెంతెకొస్తు పండుగ దినంన తండ్రి, మీ యొక్క ఆత్మనైనా అగ్ని జ్వాలల వలె ప్రతి బిడ్డ మీద దిగి వచ్చింది ప్రభా. దిగిరండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓరిబా శకరబరందరి కలల శరబర రీకలమరందరి అరవర శకరబర. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవానికి స్తోత్రం, పరిశుద్ధాత్ముడానికి స్తోత్రంనైనా, కృపగల దేవానికి స్తోత్రంనైనా, కారుణ్య ప్రభువానికి స్తోత్రం. అయా, నీవు సజీవుడవునైనా, ఉన్నవాడవు, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడవునైనా, నీకే ఆరాధన చెల్లిస్తున్నాం తండ్రి. అయా, నువ్వు చేసిన మేళ్లలో ఏది కూడా మేము మర్చిపోలేదు నైనా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. నాలో ప్రాణం ఉన్నంత వరకు, నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరువనయ్యా, నిన్ను మరువనయ్యా. ప్రేమ స్వరూప ప్రాణదాత, ప్రేమ స్వరూప ప్రాణదాత, నిన్ను మరువనయ్యా, నేను నిన్ను మరువనయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. దాహముతోనే ఉన్నానని నా కోసం ప్రార్థన చేసిదివా. అవును ప్రియులారా,
యేసయ్య మన కోసం దాహముతో ఉన్నానని ఆ కల్వరి కొండ మీద, గొల్గొత్తా కొండ మీద ప్రభువు నీ కోసం నా కోసం ప్రార్థన చేశాడు. ఇదిగో నేను దాహముతో ఉన్నాను అని ఆయన కేక వేశాడు. ఆయన దాహము, మరి ఆయన శరీరం అంతా గాయాలు పొంది తన రక్తమంతా కూడా ఈ భూమి మీద ఒలికిస్తూ ఆ సమయంలో ప్రభు దాహమని ప్రార్థించింది. ఏదో శరీర సంబంధమైన నీటి కోసం కాదు, కానీ ఆయన నీ కోసం, నా కోసం, నీ ఆత్మ కోసం, నా ఆత్మ కోసం ఆయన మరి ప్రార్థన చేశాడు. తండ్రిని అడిగాడు, నేను దాహముతో ఉన్నాను. ఈరోజు మనం యేసయ్యను ప్రేమించినట్లయితే, యేసయ్యను మన రక్షకుడిగా అంగీకరించినట్లయితే, మన ద్వారా ఒకవేళ ఒక ఆత్మ అయినా రక్షించబడితే మనం యేసయ్య దాహాన్ని తీర్చిన వారంగా అవుతాం. యేసయ్య దగ్గరికి వస్తాం. దాహముతోనే ఉన్నానని నా కోసం ప్రార్థన చేసిదివా, నా ఆత్మను రక్షించాలని ప్రార్థన చేసిదివా, నా ఆత్మను రక్షించాలని ప్రార్థన చేసితివా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. బలహీనుడనై ఉన్న నన్ను బలపరచా వచ్చితివా దేవా. నా ప్రియమైన సహోదరి, సహోదరా, నీ జీవితంలో నువ్వు బలహీనమైపోయావా? కృంగిపోయినావా? ఈ లోక ఆశలలో పడిపోయావా? శరీరంలో బలహీనమయ్యావా? మరి ఆర్థికంగా బలహీనమయ్యావా? ఆరోగ్య విషయంలో బలహీనమయ్యావా? ఏ విషయంలో నువ్వు బలహీనమయ్యావు? మరి దేవుని సేవలో బలహీనమైపోయావా? దేవుని సేవ ఉత్సాహంగా, సంతోషంగా నువ్వు చేయలేకపోతున్నావా? నా ప్రియమైన సహోదరి, సహోదరా, నువ్వు చేసే పనిలో మరి బలహీనమైపోయావా? పని చేయలేకపోతున్నావు. నీ కుటుంబాన్ని నడిపించలేకపోతున్నావు. నీ పిల్లల్ని, నీ భార్య బిడ్డల్ని చూసుకోలేకపోతున్నావా? ఇదిగో యేసయ్య చెప్తున్నారు, బలహీనమైన నిన్ను బలపరచడానికి నేను వచ్చాను. యేసయ్యని అడుగుదాం. బలహీనుడనై ఉన్న నన్ను బలపరచా వచ్చితివా దేవా, నా కృపా నీకు చాలని పలికిన నీకే స్తుతి మహిమా, నా కృపా నీకు చాలని పలికిన నీకే స్తుతి మహిమా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. నాలో ప్రాణం ఉన్నంత వరకు, నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరువనయ్యా, నే నిన్ను మరువనయ్యా. ప్రేమ స్వరూప ప్రాణదాత, ప్రేమ స్వరూప ప్రాణదాత, నిన్ను మరువనయ్యా, నేను నిన్ను మరువనయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్. అవును తండ్రి, నిన్ను మరువను, నిన్ను విడువము ప్రభువా. అయా, మాలో ప్రాణం ఉన్నంత వరకు నైనా, ఈ యొక్క శ్వాస ఉన్నంత వరకు, ఈ జీవం ఉన్నంత వరకు నైనా
అయా నిన్నే స్తుతిస్తాము, నిన్నే వెంబడిస్తాము, నిన్నే ఆరాధిస్తాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, దేవునితో చెప్దాం, ఎస్ లార్డ్, ఐ వర్షిప్ యూ లార్డ్ until my last breath, Master Jesus. Lord, I want to praise you, I want to love you, I want to proclaim your name, Master Jesus. Hallelujah, because you are the mighty God. Hallelujah. ఈ లోకంలో ఎవరు నిన్ను అనుసరించినా అనుసరించకపోయినా, ఎవరు నిన్ను వదిలిపెట్టినా సరే ప్రభువా, మేము మాత్రంనైనా నిన్నే అనుసరిస్తాము తండ్రి. మా దేశాన్ని, ఈ సమయంలో మా దేశాన్ని నీకు సమర్పిస్తున్నాను దేవా. మా దేశానికి రక్షణ దయచేయండి. మా దేశంలో ఎంతమంది అయితే ప్రభా నిన్ను అంగీకరించకుండా అయా నిన్ను దూషిస్తూ ద్వేషిస్తూ తిరుగుతున్నారో ప్రభా, వారి మనోనేత్రాలను తెరవండి నైనా, వారి అంధత్వాన్ని తీసివేయండి నైనా. స్తోత్రం స్తోత్రం అయా. నీ నామములో ఆ బిడ్డలకు రక్షణ దయచేయండి. అలాగే ప్రభా, ప్రతి దేశం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఈ భూమి మీద ఎన్ని దేశాలైతే, ఎన్ని ఖండాలైతే ఉన్నాయి తండ్రి, అన్ని ఖండాలలో ఉన్నటువంటి దేశాలను మీకు సమర్పిస్తున్నానైనా. అయా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాను మీకు సమర్పిస్తున్నాను. అక్కడ నీ ఆత్మ కార్యములు జరుగునుగాక, మూయబడిన దేవాలయాలు తెరవబడునుగాకనైనా. హల్లెలూయా 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 తండ్రి. ఆస్ట్రేలియాని మీకు సమర్పిస్తున్నాను, ఆఫ్రికాని మీకు సమర్పిస్తున్నాను దేవా, ఏషియా ఖండాన్ని మీకు సమర్పిస్తున్నాను, ఏషియా ఖండంలో ఉన్న ప్రతి దేశాన్ని మీకు సమర్పిస్తున్నాను అయ్యా. యేసు నామములో రక్షణ దయచేయండి నైనా. ఆ దేశాలలో పనిచేస్తున్నటువంటి సేవకులను ప్రభా అభిషేకించండి దేవా, అభిషేకించండి, ఆశీర్వదించండి నైనా. అయా, వారిని మీరు ప్రొటెక్ట్ చేయండి నైనా, కాచి కాపాడండి నైనా. యేసయ్యా స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. నీ శక్తితో నింపండి నైనా, నీ బలముతో నింపండి నైనా. వాళ్ళకు వచ్చే ఆటంకాలన్నీ తొలగించండి నైనా. ఆ దేశాలలో ప్రభా నీ సువార్త ప్రకటించడానికి అయా మరి విరివిగా నీ సువార్త ద్వారములు నైనా తెరవబడునుగాక దేవా, సువార్త ద్వారములు తెరవబడునుగాక తండ్రి. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. హల్లెలూయా. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా నైనా. ఇదిగో తండ్రి నైనా, ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి నైనా, స్వస్థపరచండి నైనా. హల్లెలూయా. ప్రతి విధమైన వ్యాధి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ప్రతి రోగం నుండి విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా 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 తండ్రి. యేసు నామములో తండ్రి, త్రాగుడు వ్యసనం నుండి, డ్రగ్స్ నుంచి విడుదల కలుగునుగాక, అక్రమ సంబంధాల నుంచి విడుదల కలుగునుగాక నైనా. ఎంతమంది భయంకరమైన పాపాలలోనైనా చిక్కుకున్నారు, నరహత్యలు, మానభంగాలు తండ్రి, హత్యలు ఎన్ని చేస్తున్నారు దేవ, దొంగతనాలు, దోపిడీలునైనా ప్రభా అయా వినాశనం చేస్తున్నటువంటి వారిని ప్రభా, దేశ ద్రోహులను మీకు సమర్పిస్తున్నాను. ఏసునామంలో అన్యాయం చేసేవారు, అక్రమం చేసేవారు తండ్రి, ఏసునామంలో వారికి మారు మనసు దయచేయండి నైనా, పశ్చాత్తాపం దయచేయండి నైనా. అయా స్వస్థపరచండి నైనా, బిడ్డలకు ఆత్మరక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 అయా. మరి ముఖ్యంగానైనా దేశ నాయకులను మీకు సమర్పిస్తున్నాను. నాయకులకు కావలసిన తెలివి, జ్ఞానము, ఆయా మంచి ఆత్మ నడిపింపు దయచేయండి. దేశానికి మేలు చేసే కార్యాలు జరిగించండి నైనా. అది ఎవరైనా సరే ప్రభా అయా, నీ వెనుకున్న బిడ్డలకు మీకు కావలసిన జ్ఞానం నీయండి నైనా. మా దేశాన్ని మంచి శాంతి భద్రతలతో నింపండి నైనా. యేసయ్యా, అందరికీ న్యాయం జరిగించండి నైనా. అయా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా నైనా ప్రభా, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వాతంత్రాలు దయచేయండి నైనా. అయా, మణిపూర్ లాంటి ప్రాంతాలను మీకు సమర్పిస్తున్నాను. అక్కడ ప్రజలకు న్యాయం జరిగించండి నైనా ప్రభా. అయా స్తోత్రం. నీ బిడ్డల మీద, క్రైస్తవుల మీద వేయబడుతున్నటువంటి అయా నిందలను తొలగించండి నైనా. వారి మీద వస్తున్న అటాక్స్ని మీరు తొలగించండి నైనా. అయా, నీ బిడ్డలకు శక్తిని, బలాన్ని దయచేయండి నైనా. అయా, ఏది ఏమైనా నీ కొరకు నిలబడే శక్తిని నైనా ప్రభా. ఇదిగోనైనా బ్రిటన్ కోసం ప్రార్థిస్తున్నాం, లండన్లో ప్రభా అయా. మరి ఇదిగో తండ్రి, ఎంతో ప్రాచీనముగా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభా నీ బిడ్డలుగా ఉన్నవారు నాయన, నీ సువార్తను మిషనరీలుగా ప్రపంచానికి తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఈరోజు ప్రభా మరి నిన్ను విడిచిపెట్టినైనా అయా అన్య మతాలలో చేరుతున్నారు నాయన. నిన్ను విడిచిపెట్టేస్తున్న అలాంటి బిడ్డలకి నైనా మీ రక్షణ దయచేయండి నైనా. అయా, నిన్ను నమ్మి విడిచిపెట్టేసినా సరే తండ్రి, అయా తండ్రి, మేము మాత్రం నిన్ను విడిచిపెట్టం నైనా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా దేవా యేసయ్యా, మేము మాత్రం నిన్నే ఆరాధిస్తాం, నిన్నే స్తుతిస్తాం. యెహోషువ లాగా ఇదిగో మీరు ఎవరినైనా సేవించండి,
కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదము. తండ్రి, మేము కూడా ఈరోజు అదే ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం తండ్రి. యెహోవాను మాత్రమే, యేసయ్యను మాత్రమే సేవించదము, తండ్రి కుమార పరిశుద్ధాత్మను మాత్రమే సేవించదము అని ఈ రోజునైనా ఇదిగో మేము మరొక్కసారి నైనా ప్రతిష్ఠ చేస్తున్నాం, ప్రతిజ్ఞ చేస్తున్నాం నైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయా, నీ రాకడకు సిద్ధపరచండి నైనా ప్రభా. అయా, ఇదిగో నైనా నీ రాకడ ఎంతో సమీపంగా ఉందని మేము చూస్తున్నాం నైనా. ఆ యొక్క గుర్తులన్నీ జరుగుతూ ఉండగా తండ్రి మాకు సహాయం చేయండి, గ్రహించే మనసును మాకు దయచేయమని ఈరోజు ఈ వాక్యాన్ని వినే ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ప్రతిరోజు కూడా మనం ఒక్కసారైనా అన్ని దేశాలను జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని దేశాలలో ఉన్నటువంటి సేవకులని, మరి ప్రభు అంటే తెలియని వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాయకులను, దేశాలను పరిపాలించేటువంటి నాయకులు ఉంటారు కదా, రాజకీయ నాయకులు, రాజులు, వాళ్ళని కూడా మనం సమర్పించాలి. ప్రతి ఒక్క మనిషి కోసం మనం ప్రార్థన చేయాలి. సో మీకు ఖాళీ ఉన్న సమయంలో ఒక 10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని అందరినీ తలంచుకొని ప్రార్థన చేయండి. మీరు ఎక్కడ ఉన్నా సరే, ఈవెన్ మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నా ప్రేయర్ చేయొచ్చు, మీరు పడుకొని ఉన్నా ప్రార్థన చేయొచ్చు, మీకు ఎక్కడ టైం దొరికితే కూర్చొని ఉన్నా, మీరు సోఫాలో కూర్చొని అయినా ప్రార్థన చేయొచ్చు ప్రియులారా. కానీ ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా. మరి నిన్నటి రోజు మనం మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. కొన్ని విషయాలను నేను మీతో పంచుకున్నాను. అయితే ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నారు, అంజూరపు చెట్టుని చిగురించడం మీరు చూసినప్పుడు మీరు తెలుసుకోండి, మరి ఇంకా వసంతకాలం వచ్చేసింది. అంటే ఏంటి? అంజూరపు చెట్టు గురించి ఏం మాట్లాడుతున్నాడు ప్రభు? ఇజ్రాయెల్ దేశాన్ని అంజూరపు చెట్టుతో ఆయన పోలుస్తున్నాడు. ఇజ్రాయెల్ దేశం యొక్క మరి జాతీయ వృక్షము అంజూరపు చెట్టు. సో ఇక అంజూరపు చెట్టు చిగురించడం అంటే మరి పడిపోయినటువంటి ఆ దేశము, చెల్లా చెదరైపోయినటువంటి ఆ దేశం మరలా చిగురిస్తుంది, మరలా అది వికసిస్తుంది, ఫామ్ అవుతుంది. మరి 1948లో ఇజ్రాయెల్ దేశం మళ్ళీ ఫామ్ అయింది. కానీ మన దేశం కంటే ఎంతో ఫాస్ట్గా ఆ దేశం చాలా అభివృద్ధి చెందింది. ఈ 76 ఇయర్స్లో మరి ఆ యొక్క దేశము చాలా ఎంత అభివృద్ధి చెందిందంటే, మరి అన్ని దేశాలలో ఎక్కడెక్కడైతే యూదులు చెదిరిపోయారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు తిరిగి వాళ్ళ దేశానికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు. వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు, ఉద్యోగాలు, వాళ్ళకి కావాల్సినటువంటి మనీ ఏర్పాటు చేస్తున్నారు. మరి మణిపూర్లో కూడా కొంతమంది యూదులు ఉండేవాళ్ళు, మరి వాళ్ళని కూడా ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్ళిపోయింది వాళ్ళ దేశానికి. లాస్ట్ ఇయర్ గొడవలు అయినప్పుడు మణిపూర్లో నుంచి ఆ యొక్క యూదులందరినీ కూడా వాళ్ళు సేఫ్గా తీసుకెళ్ళిపోయారు, వాళ్ళకి మంచి షెల్టర్ కల్పించారు. అయితే ప్రియులారా, ఈ యొక్క అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయెల్ దేశం అనేది మళ్ళీ అందరూ గ్యాదర్ అవుతున్నారు, ఫామ్ అవుతున్నారు అని దానికి గుర్తు. అయితే ఆల్రెడీ ఇప్పటికీ చాలా మంది వచ్చేసారు, ఇంకా కొంతమంది రావాలి, వస్తూ ఉన్నారు. మరి అంటే ఇది గుర్తు అన్నమాట. ప్రభు చెప్పింది ఏంటంటే ఇది గుర్తు మీకు. మరి ఇజ్రాయెల్ దేశం ఏర్పడము ఎప్పుడు? 70లో, క్రీస్తు శకం 70లో మరి ఆ యొక్క దేశం చెదిరిపోయిందంటే 1948లో మళ్ళీ ఆ దేశం ఇజ్రాయెల్ దేశంగా ఎగ్జిస్ట్ అయింది. మరి యూదులను ఎన్నో రకాలుగా మరి ప్రపంచంలో ఎంతోమంది నాయకులు, రాజులు హింసించారు, చంపేశారు, లక్షల మందిని చంపేశారు. ఎందుకు ఆ యూదుల మీద ఇంత పగ అంటే సైతానికి చాలా కోపం. ఈ యూదులని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళ ద్వారానే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, మళ్ళీ వాళ్ళ ద్వారానే ఈ లోకం అంతమైపోతుంది. కాబట్టి ఆ జాతినే లేకుండా చేయాలనేది సైతాన్ యొక్క ప్రణాళిక. బట్ దేవుడు ఆ జాతిని కాపాడుతూ ఉన్నాడు. యూదా జాతిని ఆయన ఎంతో భద్రంగా మరి కాపాడుతూ ఉన్నాడు ప్రియులారా. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రభు చెప్తున్నాడు, ఇదే మీకు సూచన. అదొక సూచన అనమాట, ఇజ్రాయెల్ దేశం ఒకటి. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందారంటే ఇప్పుడు వాళ్ళకి దేవాలయం లేదు ప్రస్తుతం.
వాళ్ళకు ఉన్నటువంటి దేవాలయం ఆ ప్లేస్లో అలాస్కా మాస్క్ ఉంది. అక్కడ ఆ మాస్క్ అంటే అది ముస్లిమ్స్ కట్టించారు తర్వాత. కానీ ఇప్పుడు మరి ఆ ప్లేస్లో కడతారని అయితే నేను అనుకోను, కానీ అది చాలా పెద్ద ప్లేసు. దాదాపు ఒక 35 ఎకరాలలో ఉందని నేను విన్నాను, ఖచ్చితంగా చెప్పలేను, బట్ చాలా పెద్ద ప్లేసు. ఆ పక్కనే మరి ఈ యొక్క 3వ దేవాలయం కట్టొచ్చు. దాని గురించే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలు కానీ, ఈ యొక్క ఇజ్రాయెల్ మీద దాడులు జరుగుతున్నాయి కదా, దాని గురించి అది ఆపడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే చూడండి, ఇజ్రాయెల్ దేశం చాలా అభివృద్ధి చెందింది ఇప్పటికీ. ఆ యొక్క 3rd టెంపుల్ 3వ దేవాలయం కట్టబడడం కూడా ఒక చాలా పెద్ద సూచన దేవుని యొక్క రాకడకి. సో అలాగే సువార్త ప్రపంచమంతటా అందించబడుతుంది అని విన్నాం. సో ఒకప్పుడు సువార్త చెప్పాలంటే ఒక మనిషి వెళ్ళాల్సి వచ్చేది, లెటర్స్, ఆ లెటర్ కూడా ఎవరైనా తీసుకుని వెళ్ళాలి, ఎవరైనా చదవాలి, చెప్పాలి. తప్పకుండా మరి ఎన్నో వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాల్సి వచ్చేది. ఒక దేశానికి వెళ్ళాలన్నా, ఒక రాష్ట్రానికి వెళ్ళాలన్నా, ఒక మనిషిని కలుసుకోవాలన్నా వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పడం, పర్సనల్గా వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రియులారా, ఈ యొక్క అంటే మీడియా, మనకి ఇంటర్నెట్ ఉండడం, ఈ సౌకర్యం వలన మనకు చాలా సులువుగా, అంటే ఇప్పుడు నేను ఇంట్లోనే మాట్లాడుతున్నాను కూర్చొని, కానీ డైలీ ఒక 200 మెంబర్స్ 250 మెంబర్స్ వరకు ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారు. అంటే నేను డైలీ ఇంతమందికి సువార్తను ప్రకటిస్తున్నాను కదా. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, మరి ఏ మీటింగ్స్ అరేంజ్ చేయట్లేదు, ఎవరు నన్ను ఆహ్వానించట్లేదు, బట్ మీడియా ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ప్రతిరోజు మరి నేను వాక్యం చెప్తా ఉన్నాను. యూట్యూబ్లో కొంచెం వ్యూవర్స్ తక్కువనే ఉన్నారు, ఫేస్బుక్లో ఎక్కువ ఉన్నారు. దయచేసి ఫేస్బుక్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయాలని మనం చేస్తున్నాను. ఎందుకంటే అది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఆ ఛానల్ అనేది ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా ఎంతోమందికి రీచ్ అవుతుంది అనమాట. ఆ వాక్యం అందరికీ రీచ్ అవ్వాలనేదే నా ఆశ. సో ఎనీహౌ, నేను ఇప్పుడు ప్రస్తుతం రెండిట్లోనూ లైవ్ ఇస్తున్నాను. యూట్యూబ్లో లైవ్ ఇవ్వట్లేదు, రికార్డ్ చేస్తున్నాను. అది నేను తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే కొన్నిసార్లు రెండిట్లో కూడా నెట్ సపోర్ట్ చేయట్లేదు, మళ్ళీ ఆగిపోతే కష్టం అని చెప్పేసి నేను ఒక దాంట్లో లైవ్, ఒక దాంట్లో రికార్డ్ చేస్తూ ఉన్నాను. సో ఇదంతా ప్రయత్నం ఎందుకు? దేవుడు మనకి ఇప్పుడు ఉన్న చోటు నుండే సువార్త, ఇప్పుడు ఎంతోమంది దైవజనులు వాళ్ళు ఎక్కడ వాళ్ళ మందిరంలో వాక్యం చెప్తే ప్రపంచం అంతటా వింటున్నారు. తెలుగు ప్రజలే కానీ, హిందీ ప్రజలే కానీ, తమిళ్ ప్రజలే కానీ, ఏ భాష వచ్చిన వాళ్ళైనా, ఆల్మోస్ట్ ఇంగ్లీష్ అందరికీ వస్తుంది. వరల్డ్లో మొత్తం ఎక్కడైనా సువార్త వింటున్నారు. అంటే మారుమూల గ్రామంలో ఎక్కడ ఉన్న వాళ్ళైనా, నెట్ ఉన్న వాళ్ళు, మరి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నారు ఇంగ్లీష్లో. మరి నేను ఒకసారి ఇట్లాగే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా చెన్నైలో ఉన్నటువంటి ఒక అబ్బాయి ప్రభు గురించి విన్నాడు, అతను రక్షణ పొందుకున్నాడు. సో అలా ఇంకా చాలామంది, కొంతమంది మరి దేవుని తెలుసుకుంటూ ఉన్నారు పిల్లరా. సో దేవుడు మరి అతనికి తెలుగు కూడా రాదు, నేను తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్లో కూడా చెప్పలేదు, అయినా కూడా దేవుడు అతన్ని మార్చాడు. చూడండి, నాకైతే చాలా వండర్గా అనిపించింది. అంటే దేవుడు మార్చాలి, దేవుడు టచ్ చేయాలి అనుకుంటే భాషతో పని లేదండి. గాడ్ కెన్ టచ్ ఎనీవన్, ఎనీవేర్, ఎనీ టైమ్, త్రూ ఎనీవన్. ఎవరి ద్వారానైనా ఆయన ఎవరినైనా వాడుకోగలడు, నిన్ను నన్నే కాదు. ఒక గాడిదను వాడుకున్నాడు కదండి, గాడిదను వాడుకున్న దేవుడు నిన్ను నన్ను వాడుకోలేడా? ఈ రాళ్ళ ద్వారా, ఈ రాళ్ళు స్తుతిస్తాయని చెప్పాడు దేవుడు. మనం నోరు మూసుకుంటే రాళ్ళు స్తుతిస్తాయంట. సో చంటి బిడ్డల ద్వారా నేను నా నామాన్ని స్తుతింపజేస్తాను అంటున్నాడు. మనం ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది చిన్నపిల్లల్ని చూసారా? చిన్నపిల్లలు వాక్యం చెప్తున్నారు, చిన్నపిల్లలు పాటలు పాడుతున్నారు. మనం అనుకుంటాము, ఏంటి వీళ్ళు ఇంత చిన్నపిల్లలకి వాక్యం చెప్పడానికి ఇస్తున్నారు, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏం అనుభవం ఉంది అని మనం అనుకుంటాం. ఆ పాస్టర్లు వాళ్ళ పిల్లల్ని ఫేమస్ చేయాలని అట్లా చేస్తున్నారు. లేదండి, ఎంత ఫేమస్ చేయాలనుకున్నా ఆ పిల్లలు ఆ వాక్యం చెప్పాలి అంటే అది దేవుని ఆత్మ పని చేయకపోతే వాళ్ళు ఏం చేయలేరు. ఆడుకునే పిల్లలు వాళ్ళు ఎలాగా
వచ్చి బైబిల్ గురించి నేను చెప్తారు. నేను చాలామంది చూశాను, పేర్లు అయితే నాకు గుర్తులేవు, కానీ వాక్యం చెప్తున్నారు, ఎంతో అద్భుతమైన వాక్యాలు చెప్తా ఉన్నారు. ఒక అబ్బాయి అయితే, చిన్న అబ్బాయి, వాడికి ఇంకా మాటలు కూడా సరిగ్గా రావట్లేదు, ప్రైజ్ అండ్ వర్షిప్ లీడ్ చేస్తున్నాడు ఫేస్బుక్లో. మరి ఈ మధ్య కనిపించట్లేదు. కొన్ని రోజుల క్రితం చాలా డైలీ అబ్బాయిది వచ్చేదన్నమాట. మరి దేవుని వాక్యం అంటే కీర్తన 8లో మనం చూస్తున్నాం, చంటి పిల్లల స్తుతుల మూలముగా నేను ఒక దుర్గమును నిర్మిస్తాను, సైతాను కోట గోడలను కూలుస్తానని. సో వయసుతో నిమిత్తం లేదండి, చిన్నపిల్లల్ని కూడా దేవుడు వాడుకుంటాడు, చిన్నపిల్లల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఎవరిని కూడా తీసి పారేయకండి, నీకేం వయసు లేదు, నీకేం ఎక్స్పీరియన్స్ లేదు, నీకేం తెలియదు అని పక్కన పెట్టకండి. ఎవరిని కూడా మనం తక్కువ చూపు చూడకూడదు. దేవుడు ఎవరినైనా ఆయన వాడుకుంటాడు. సో ఈ యొక్క సువార్త అందరికీ అందించబడతా ఉంది. ఆల్మోస్ట్ మరి కొంతమంది దైవజనులు చెప్తున్నారు, సువార్త ఇప్పుడు ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా 90% అందరికీ, అంటే యేసుప్రభు అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరండి చెప్పాలంటే. మరి ఇంకా యూట్యూబ్, ఫేస్బుక్ వాడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియదేమో, కానీ వాడుతున్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క హైందవులు చూస్తున్నారు. ఇప్పుడు యేసుప్రభు గురించి, బైబిల్ గురించి దూషించే వాళ్ళు ఉన్నారు కదా, అంటే మా బైబిల్ గురించి దూషిస్తున్నారు అనేసి వీళ్ళు మాట్లాడడం, లేదా వాళ్ళు మా గ్రంథాలని దూషిస్తున్నారని వాళ్ళు సో ఇలాంటివి కనీసం ఏంటి అని తెలుసుకోవడానికైనా వింటున్నారు. అలాగే హిందూ సహోదరులైనా, ముస్లిం సహోదరులైనా, ఇంకెవరైనా ఏ మతమైనా, అంటే జీసస్ గురించి ప్రతి ఒక్కరు కూడా ఏంటి అనేది తెలుసుకుంటున్నారు. హూ ఈజ్ జీసస్, ఈ బైబిల్ ఏంటి, ఈ బైబిల్ ఒక విధంగా ఇది చాలా మంచిదే. అంటే కొంతమంది బైబిల్ని విమర్శించడం వలన ఏమైందంటే అసలు బైబిల్ అంటే ఏంటి అని ఈ మీడియా ద్వారా అందరికీ తెలుసుకోగలిగారు. అన్ని భాషల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి, అన్ని దేశాల్లో కూడా ఇదే పరిస్థితి. అంటే కరెక్ట్గా ఒకే టైంలో సైతానుడు ఒక రూట్లో వద్దామని చూశాడు. ఈ బైబిల్ మీద విమర్శలు, బైబిల్ నిజం కాదు, సత్యం కాదు, బైబిల్లో అంతా తప్పులున్నాయి, బూతులున్నాయి, బైబిల్ ఇలా ఉంది, బైబిల్ దేవుడు ఇలాంటి వాడు, ఇలా ఎన్నో రకరకాలుగా మాట్లాడే సిద్ధాంతాలు. అసలు వాళ్ళకి బైబిల్ గురించే అండర్స్టాండింగ్ లేదు, తెలీదు, కానీ వాళ్ళకి బుర్రకు తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు. అయితే వినేవాళ్ళు ఎంతోమంది వాళ్ళు ఆ విధంగానైనా యేసుప్రభు గురించి వింటున్నారు. మరి దానికి కౌంటర్గా కొంతమంది దైవజనులు మాట్లాడాలి మనం. ఎందుకంటే ఇప్పుడు మన డాడీ గురించి, మన మమ్మీ గురించి ఎవరన్నా బయట మాట్లాడితే మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా. మా డాడీ గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు, మా మమ్మీ గురించి నువ్వు ఎలా మాట్లాడతావు అని వెళ్ళి మనం వాళ్ళకి చెప్తాం కదా. ఏమన్నా అనుకోనిలే, మా అమ్మ గురించి ఏమన్నా అనుకుని, నాన్న గురించి ఏమన్నా అనుకుని అని ఎవరైనా ఊరుకుంటారా? అలా ఊరుకున్నారంటే నువ్వు మీ అమ్మ నాన్నని ఎంత ప్రేమిస్తున్నావో తెలుస్తుంది. అదే నీ సొంత భార్యని, భర్తని ఎవరైనా అంటే ఊరుకుంటావా? పోనీ నీ కొడుకుని, కూతుర్ని అంటే ఊరుకుంటావా? ఊరుకోం కదా. మరి అలాంటిది మన జీసస్ గురించి వాళ్ళు తప్పుడుగా మాట్లాడుతున్నప్పుడు మరి వాళ్ళకి సత్యం ఏంటో చెప్పాలి కదా. వాళ్ళని మనం తిట్టాల్సిన పని లేదు, వాళ్ళని మనము ఏమీ అనాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు. కానీ వాట్ ఈస్ ట్రూత్, ఏంటి నిజం, ఏంటి సత్యం ఏంటి అనేది మనం బైబిల్ ద్వారా చెప్పడం అనేది మన యొక్క బాధ్యత. సో ఆ విధంగా విమర్శ ద్వారా కూడా, బైబిల్ని విమర్శించడం ద్వారా కూడా సువార్త అనేది ఎంతో మందికి తెలిసింది. జీసస్ క్రైస్ట్ ఆయన బలి అయ్యారు, మానవులందరి కోసం రక్తం చిందించారు, ఆయన సమాధి గెలిచారు, మరణాన్ని గెలిచారని వీళ్ళు నమ్ముతున్నారు, మళ్ళీ తిరిగి వస్తాడని చెప్తున్నాడు. ఓకే, వాళ్ళు నెగిటివ్గా తీసుకున్నా సరే ఆ మెసేజ్ అయితే వాళ్ళకి చేరుకుంది కదా. నమ్మడం నమ్మకపోవడం అది వాళ్ళ విషయం, వాళ్ళ ఇష్టం. ఎందుకంటే దేవుడే బలవంతం చేయడు. సో వాళ్ళ మనోనేత్రాలు తెరిపించబడినప్పుడు వాళ్ళే నమ్ముతారు. కొంతమంది, ఎంతమంది యేసుప్రభుని విమర్శించిన వాళ్ళు, యేసుప్రభు బైబిల్ని, దేవుని వాక్యాన్ని దూషించిన వాళ్ళు, చింపిన వాళ్ళు, కాల్చిన వాళ్ళు, భక్త సింగ్ గారేంటి, సాధు సుందర్ సింగ్ గారేంటి, వీళ్ళందరూ సింగ్స్. మరి వాళ్ళు అసలు యేసుప్రభు అంటే ఇష్టం లేదు, కానీ మరి వాళ్ళు ఎంత గొప్ప సేవకులు అయ్యారు.
మంత్రగాళ్ళు మారిపోతున్నారు, ఎంతోమంది పూజారులు మారిపోతున్నారు, అసలు యేసుప్రభు అంటే ఇష్టం లేని వాళ్ళు మారిపోతున్నారు, బైబిల్ అంటే ఇష్టం లేని వాళ్ళు, క్రైస్తవులని చీ అనుకునే వాళ్ళు ఈరోజు మనకంటే ఎక్కువగా, క్రైస్తవుల కంటే ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారు, సువార్త పని చేస్తున్నారు. మరి నేను ఒక సహోదరి, ఒక బ్రాహ్మణ్ సహోదరి ఇంటికి నేను ఒక 1 year సువార్త బోధించడానికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో ప్రేయర్ చేశాను. ఈరోజు ఆ సహోదరి దేవుని సేవకురాలైంది, దేవుని వాక్యం బోధిస్తుంది. సో అలా ఎంతోమంది నక్సలైట్స్గా ఉన్న వాళ్ళు మారారు. ఒక వ్యక్తి నక్సలైట్గా ఉన్న వ్యక్తికి నేను సువార్తను చెప్పాను. ఈరోజు ఆయన నాకంటే గొప్ప పరిచర్య చేస్తున్నాడు, ఎంతో పెద్ద చర్చ్ కట్టించాడు, 100 మంది కంటే ఎక్కువ మంది పాస్టర్లను చేశాడు. మరి సువార్త ఎన్నో గ్రామాలలో, ఎన్నో పెద్ద పెద్ద మీటింగ్స్లో మరి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. నేను దేవుడు అలా మరి నా ద్వారా కూడా కొంతమంది సేవకులను తయారు చేశారు, పరోక్షంగా కానీ మరి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా కానీ వాళ్ళు సేవకులు అయ్యారు. అఫ్కోర్స్ నాది నా ప్రార్థన, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ప్రార్థన చేస్తాను, ప్రభువా మరి నా ద్వారా ఈ వాక్యం వినే వాళ్ళందరూ కూడా నీ సేవలో వాడబడాలి, నీ సేవ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి యేసయ్య రాకడ వచ్చే వరకు కూడా సువార్త చెప్పేవాళ్ళు కావాలి. సో ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు కూడా సువార్తను ప్రకటించే వాళ్ళుగా కావాలి. అయితే 2వ సూచన ఏంటంటే, ప్రభు చెప్పింది రాకడ ముందు, ఆయన సంఘం ఎత్తబడడానికి ముందు ఈ సువార్త సాక్షార్థముగా సకల జనులకు ప్రకటించబడాలి. ఓకే, ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, కొంతమంది ప్రజలు ఉన్నారు, కానీ రహస్యంగా. నాకు నిన్న ఒక సహోదరి, నాకు తెలిసిన సహోదరి అండి, వాళ్ళు ముస్లిమ్స్. అయితే ఆ సహోదరి తల్లి గారు బాగలేనప్పుడు నాకు ఫోన్ చేశారనమాట ప్రేయర్ చేయించుకోవడానికి. దాని తర్వాత నేను తెలుసుకున్నాను వాళ్ళ ఫ్యామిలీ ఒక్కటే ప్రభుని నమ్ముకున్నారు, వాళ్ళ ఇంట్లో ఎవ్వరికి కూడా ఇష్టం లేదు, వీళ్ళు ప్రభుని నమ్ముకున్నారని కూడా వాళ్ళకి ఇష్టం లేదనమాట. అయితే కానీ వాళ్ళు మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టలేదు. 4, 2 అక్క చెల్లెళ్ళు, 2 అన్న తమ్ముళ్ళు. మరి వాళ్ళ తల్లిగారు చనిపోయారు, అయినా కూడా మేము యేసు ప్రభుని చివరి దాకా, మా అమ్మ మరణించే వరకు కూడా యేసయ్యని నమ్ముకొని యేసయ్యను పట్టుకొని మరణించారు. సో మేము కూడా యేసు ప్రభునే మేము ప్రార్థిస్తాము. ఎవరేమన్నా అనుకుని రహస్యంగా వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. బంధువుల మధ్యలో మరి చాలా గొడవలు అయిపోతాయి కాబట్టి వాళ్ళు లోపలంతా కూడా ప్రార్థనలోనే, అంటే రహస్యంగా జీసస్ని నమ్మే వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, చాలామంది రహస్యంగా, ఇంట్లో తెలియకుండా, బయట చుట్టాలకు తెలియకుండా అట్లా ప్రభుని ఆరాధించేవాళ్ళు, ప్రభుని విశ్వసించేవాళ్ళు. చర్చికి వెళ్ళాల్సిన పని లేదు. నేను పోయిన 2 నెలల క్రితం తుని వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయి వచ్చింది, ఇంట్లో ఎవరికి తెలియకుండా షాప్కి వెళ్తున్నానని చెప్పి చర్చికి వచ్చింది. సో తను ఎప్పుడు కూడా అలాగే చేస్తుందంట, ఎక్కడికో చుట్టాల దగ్గరకో ఫ్రెండ్ దగ్గరకు వెళ్తున్నానని చెప్పి చర్చికి రావడం, చర్చిలో వాక్యం వినడం, ప్రార్థన చేసుకోవడం, వెళ్ళడం, ఇలా జరుగుతాం. సో ఇలా చాలామంది రహస్యముగా యేసయ్యను నమ్ముతున్నారు. రహస్యంగా నమ్ముతున్నారంటే అర్థం ఏంటి? రహస్యంగా వాళ్ళు వింటున్నారనే కదా. సో చాలామంది వింటున్నారు. సో మనం ప్రే చేయాలి ప్రియులారా. మరి చర్చికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు, బహిరంగంగా ప్రార్థన చేసుకునే అవకాశం లేని వాళ్ళు రహస్యంగానైనా వాళ్ళు వాక్యం వినేటట్టుగా ఈ యొక్క మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, వీటన్నిటి ద్వారా మరి దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు వినాలి అనేది మనం ప్రార్థన చేయాలి. తర్వాత మన చుట్టూ ఎన్నో యుద్ధాలు మనం చూస్తున్నాం, యుద్ధ సమాచారాలు చూస్తూ ఉన్నాం. మరి భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా శాంతి లేదు, సమాధానం లేదు, భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రియారా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం చూసినప్పుడు దేవుని యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉందని మనం తెలుసుకోవాలి. అయితే దేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్తలో 37వ అధ్యాయం నుంచి చూస్తే, నోవా దినాలలో జరిగినట్లే ఇప్పుడు కూడా జరుగుతుంది. సో నోవా దినాలలో ఏం జరిగింది? దేవుడు చెప్పాడు, ఇదిగో జలప్రళయం రాబోతుంది, పైనుంచి నేను వర్షాన్ని కురిపించబోతున్నాను, మొత్తం ఈ భూమి అంతా నేను నాశనం చేయబోతున్నాను అని చెప్తే
మరి ఎందుకంటే ఆ టైంలో మొత్తం ప్రజలందరూ దుష్టులు అయిపోయారు, పరమ దుష్టులు. అంటే ఇంకా వాళ్ళు అసలు ఆ జాతి అనేది పాడైపోయిందనమాట. అది ఎందుకు అనేది మరి నేను ఇంకో నెక్స్ట్ ఎప్పుడైనా వీలైనప్పుడు మీకు చెప్తాను. అయితే నోవా కాలంలో నోవా ఒక్కడే దేవుని నమ్మినటువంటి బిడ్డగా ఉన్నాడు. అంటే యెహోవాని సృష్టికర్తను ఆరాధించే బిడ్డగా ఉన్నాడు. సో అతను తన భార్య, తన 3 కుమారులు, కోడళ్ళు, వీళ్ళందరూ కూడా మరి దేవుని మాటకి విధేయించి, దేవుడు చెప్పాడు నువ్వు ఒక ఓడను తయారు చేసుకో, ఆ ఓడని చితిసారకపు మ్రానుతోటి నువ్వు చేసుకోవాలి, అది 3 అంతస్తులుగా ఉండాలి, దాని కొలతలు అన్నీ చెప్పాడు. మరి దాంట్లో జంతువులను కూడా నువ్వు పరిశుద్ధమైన జంతువులు అన్నిటిని 2 ఎక్కించాలన్నాడు. వాటికి సరిపోయిన ఆహారం సమకూర్చాడు. ఇవన్నీ చేస్తా ఉంటే చుట్టూ ఉన్న ప్రజలు, ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు, ఏం కడుతున్నావు, ఇల్లు కడుతున్నావా? లేదు, నేను ఓడ తయారు చేస్తున్నాను. ఎందుకు ఈ ఓడ ఏంటి అసలు? అప్పటి వరకు ఓడ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. ఇదిగో దేవుడు చెప్పాడు, యెహోవా దేవుడు ఆకాశం నుండి వర్షం వస్తుందంట, మరి 40 రోజులు వర్షం వస్తుంది, మరి మనం మారాలి, మనం ఎవరైతే ఈ ఓడలో ఎక్కుతారో వాళ్ళు రక్షించబడతారు, దయచేసి మీరు అందరు కూడా హెల్ప్ చేయండి, మీరు కూడా రండి అంటే వాళ్ళు ఎగతాళి చేశారు, నవ్వారు, నోవాని దూషించారు, నోవాని అపహాస్యం చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు కూడా ఇప్పుడు చాలామంది పరలోకం ఎక్కడుందండి, నరకం ఎక్కడుందండి, ఎవరు చూశారండి, మీరు చూసారా, మీరు పరలోకాన్ని చూసారా అనని ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సో చూసారా అంటే ఇప్పుడు కరెంటు తీగలో కరెంట్ ఉంది, అందులో కరెంట్ ఉంది బాబు ముట్టుకోవద్దు అంటే నువ్వు చూసావా, నీకు తెలుసా అని అంటే మరి వెళ్ళి పట్టుకో, తెలుస్తుంది, షాక్ కొడుతుంది, అప్పుడు తెలుసుకోవడానికి నువ్వు ఉండవు, ఇంకా అసలు ఏమీ ఉండదు, అంత సమాప్తం. సో కొన్ని మనకి కనిపించవు కానీ ఉంటాయి. అలాగే దేవుడు కూడా ఉన్నాడు, పరలోకం ఉంది, నరకం అనేది ఉంది అని నేను కనిపిస్తేనే చూస్తానంటే నువ్వు కనిపిస్తే చూడడానికి నువ్వు ఎక్కడ ఉంటావు? అప్పటికి నరకంలో ఉంటావు. అప్పుడు నువ్వు చూసేం లాభం, నువ్వు తెలుసుకొనేం లాభం? ముందే నమ్మాలి దేవుని యొక్క మాటని, కొన్ని గుర్తులు సూచనలు ద్వారా. పోనీ తెలియకపోతే తెలుసుకోవాలి, తెలుసుకో, అన్ని గ్రంథాలు చదువు, బైబిల్ చదువు, ఖురాన్ చదువు, భగవద్గీత చదువు, రామాయణం చదువు, ఇంకేమేమో చాలా ఏమంటారు గ్రంథాలు ఉన్నాయి కదా. ఒకవేళ నువ్వు ఏ కులం ఏ మతానికి చెందిన వాళ్ళైనా తెలుసుకోండి. అన్ని ప్రపంచంలో ఎవరెవరు ఎలా ఉన్నారు, ఏంటిది ప్రపంచ చరిత్రను తెలుసుకొని, అంటే మనకు కూడా ఆశ ఉండాలి. ఏంటి, వాట్ ఈస్ ట్రూత్, మన లైఫ్ ఏంటి, ఈ జీవితం ఇక్కడితో ఎండ్ అయిపోతుందా, మరి మనిషి చచ్చిపోయిన తర్వాత ఇంకా అంతేనా, మరి ఆత్మ జీవంతో ఉంటుందని అంటున్నాం, మరి ఆ యొక్క ఆత్మ జీవంతో ఉంటే అది ఎక్కడికి వెళ్తుంది? ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నప్పుడు అలా ఎంతోమంది పరిశీలించి తెలుసుకునే సత్యాన్ని, యేసు ప్రభువే సత్యము, యేసు ప్రభువే పరలోకానికి మార్గము, యేసు ప్రభువే జీవము, నిత్య జీవం ఇచ్చే దేవుడు ఆయన అని తెలుసుకున్నారు. కాబట్టే ఎంతోమంది ప్రభుని తెలుసుకుంటున్నారు, నమ్ముకుంటున్నారు. ఆ ప్రభు కోసం వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడట్లేదు. కాబట్టి నోవా దినాలలో జరిగినట్లే ఇప్పుడు కూడా జరుగుతుంది. అంటే అప్పుడు నోవా చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు, ఇప్పుడు కూడా చాలామంది నమ్మరు, చాలామంది వ్యతిరేకిస్తారు. ప్రభుని నమ్మిన వాళ్ళు కూడా, సరి అయిన విశ్వాసం లేని వాళ్ళు కూడా ప్రభుని విడిచిపెట్టేస్తారు. చాలామంది నేను ఎక్స్ క్రిస్టియన్ అని చెప్తా ఉన్నారు కొంతమంది యూట్యూబ్లలో వచ్చి. వాళ్ళు అసలు నిజంగా వాళ్ళు క్రిస్టియన్ కాదు. ఎందుకంటే నిజమైన క్రైస్తవుడు, నిజంగా ప్రభుని తెలుసుకొని రుచి చూసి నమ్మిన వాళ్ళు ఎవ్వరు కూడా విడిచిపెట్టరు. అంటే వీళ్ళు ఏదో ఆపద మొక్కుకొని ఏదో జరుగుద్ది అనే ఆశతో వచ్చారు, జరగలేదు, వెళ్ళిపోయారు. వాళ్ళు క్రైస్తవులు ఎట్లా అవుతారు? వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. అలా చాలామంది ప్రభుని విడిచిపెట్టేస్తున్నారు. పిల్లలు, నాకేదో జాబ్ వస్తుందని, నాకు పెళ్ళి అవుతుందని, పిల్లలు వస్తారని, ఇంకా ఏదో మంచి జరుగుతుందని, ఏదో బ్లెస్సింగ్ ఆశీర్వాదం కోసం వస్తున్నారు, రక్షణ కోసం రావడం లేదు. రక్షణ చాలా ఇంపార్టెంట్, ఆశీర్వాదం ఇవన్నీ ఎట్లయినా దేవుడు ఇస్తాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నిజమైన దేవుడు అని నమ్మే వాళ్ళకే
ఆ నిజమైన రక్షణ అనేది లభిస్తుంది ప్రియులారా. సో మరి నోవా చెప్తా ఉన్నాడు అందరికీ, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, రండి, మీరు కూడా ఈ ఓడలకు ఎక్కండి అంటే అబ్బే అసలు వాళ్ళు వింటేనా? తింటున్నారు, తాగుతున్నారు. ఇప్పుడు చూడండి ఈ రోజుల్లో ఏం జరుగుతూ ఉంది. వారమంతా పనిచేస్తారు, డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించిన డబ్బు ఏం చేయాలి? శనివారం ఆదివారం ఖర్చు పెట్టేయాలి. శనివారం పిక్నిక్ వెళ్ళిపోవాలి, ఎక్కడన్నా తిరగాలి, తినాలి, బిర్యానీలు తినాలి, మంచిగా విస్కీలు తాగాలి, పార్కులకు వెళ్ళాలి, లేదా ఏదన్నా డిస్కోలకు వెళ్ళాలి, సినిమాలకు వెళ్ళాలి. ఈ సంపాదించిన డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి? ఇదే కదా. ఏం చేస్తున్నారు? లోకం ఎటుపోతా ఉంది. ఓకే, ఎంజాయ్ చేయాలి, వారం అంతా కష్టపడ్డాం కదండి, ఈ 2 రోజులు బాగా ఎంజాయ్ చేయాలి, లేదా టూర్లకు వెళ్ళిపోవాలి. అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తినము, తాగుము, సుఖించుము. తింటూ తాగుతూ పెళ్ళిళ్ళు చేస్తూ పెళ్ళిళ్ళకి మరి పెళ్ళిళ్ళు అంటే పెళ్ళిళ్ళు చేయబడుతూ ఇల్లులు కట్టుకుంటూ, అంటే ఇదే ఇంకా పర్మనెంట్. జలప్రళయం ముందు వాళ్ళు కొన్ని రోజులు అసలు ఇదంతా మునిగిపోతుంది. నువ్వు ఏం ఇల్లు కడితే ఏం లాభము, ఏ పని చేస్తే ఏం లాభము, ఏం సంపాదిస్తే ఏం లాభం? అరే నువ్వే ఉండవురా, నువ్వే మునిగిపోతావు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోతావు, ఫస్ట్ నువ్వు మారు అని దేవుడు చెప్తా ఉంటే లేదు, చివరి నిమిషం వరకు వాళ్ళు తింటా ఉన్నారు, తాగుతూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, పాపాన్ని విడిచిపెట్టలేదు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేదు, వాళ్ళని సృష్టించిన దేవుణ్ణి మర్చిపోయారు. సేమ్ అలాగే జరుగుతుంది అని ఉంది ప్రియులారా. మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఇంకా ఇంకా పాపాలు పెరిగిపోతానే ఉన్నాయి, అన్యాయాలు ఇంకా పెరిగిపోతానే ఉన్నాయి, ఎంజాయ్మెంట్ ఇంకా పెరిగిపోతానే ఉంది. తాగుడు, గంజాయము, డ్రగ్స్, ఇంకా క్లబ్స్, ఇంకా ఏమేమో అసలు ఇంకా మనకి కొన్ని విషయాలు అయితే తెలీదు. హైదరాబాద్లో ఇక్కడ కూడా అంతా చాలా భయంకరంగా యూత్ పాడైపోతూ ఉన్నారు. ఇంకా ఈ ఫోను, యూట్యూబ్, ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఇంకా చాలా భయంకరంగా మారిపోయారు. పిల్లరా మరి ఎప్పుడు మారేది? ఇంకా లైఫ్ అంటే తినడమేనా, తాగడమేనా, ఎంజాయ్ చేయడమేనా? మీరు యేసు ప్రభుని నమ్మండి, పాపాన్ని విడిచిపెట్టండి, యేసయ్యను నమ్ముకుంటే మీకు రక్షణ. ఇప్పుడు ఆ నోవా కాలంలో నీళ్లతో దేవుడు ముంచేశాడు, కానీ ఇప్పుడు అగ్నితో దేవుడు ఈ లోకాన్ని దహించి వేయబోతున్నాడు. అగ్ని గంధకాలు, మరి దానికి సూచనగా దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాల మీద ఒకసారి కురిపించారు. మరి అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఎంతో అగ్ని ప్రమాదాలు, చాలా భయంకర. ఈ సృష్టి అంతా కూడా ఇప్పుడు అగ్నితో కాల్చబడడానికి సిద్ధంగా ఉంది. సో ఆ శ్రమలు మహాశ్రమల కాలము అయిపోయిన తర్వాత సృష్టి అంతా కూడా మరి అగ్నితో దహించి వేయబడుతుంది. దుష్టులని దేవుడు శిక్షిస్తాడు. సాతాను శక్తులని, ఆ సాతాను దూతలని, లూసిఫర్ని, వాడి దూతల్ని ఆయన శిక్షిస్తాడు. సో ఇదంతా జరగబోతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఇదంతా వస్తుందా? అగ్ని ఎక్కడి నుంచి కురుస్తుందండి? ఇప్పుడు అసలు చూస్తున్నాం కదా ప్రియులారా, ఎండలు ఎంత వేడిగా ఉన్నాయి కదండి. సూర్యుడు చాలా వేడి, ఇంకా బాగా వేడి మరి ఇస్తున్నాడు. ఇంకా రాబోయే దినాలలో సూర్యుడిలో మచ్చలు వచ్చేస్తాయంట, సూర్యుడు నల్లబడతాడంట కంబళిలాగా, చంద్రుడేమో ఎర్రబడతాడంట. ఇవన్నీ సూచనలు. మరి సైంటిస్టులు చెప్తా ఉన్నారు, చంద్రమండలంలో కొన్ని ర్యాషెస్ వస్తున్నాయంట, ఎర్రగా అవుతుందంట. మరి సూర్యునిలో కొన్ని హోల్స్ పడ్డాయంట, బ్లాక్ హోల్స్. అవి వాటి వలననే ఈ వాతావరణంలో ఇంత మార్పు, చాలా వేడి రావడము, ఇదంతా ఇప్పుడు చూడండి, ఎప్పుడు చూడని వేడి మనం అనుభవిస్తూ ఉన్నాం కదా. సో వర్షాలు సరిగా పడకపోవడము, నీటి కొరత రావడం, ఇంకా రాబోయే దినాలు ఇంకా ఇంకా భయంకరంగా ఉంటుంది. మంచిగా ఉంటుందని మాత్రమే మరి అనుకోవద్దు, కానీ దేవుని బిడ్డలకు మాత్రం ఏ కొరత ఉండదు. ఆయన నమ్మిన బిడ్డలకు మాత్రం దేవుడు ఏ కొరత ఆయన చేయడు, వాళ్ళకి అన్ని కూడా సమకూరుస్తాడు. హల్లెలూయా. నోవాని ఎలా కాపాడాడు, నోవాని ఎలా తప్పించాడు, ఆ శ్రమల కాలం నుంచి, ఆ అగ్ని నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ప్రియులారా, టైం వచ్చింది. నోవా ఓడ కట్టేశాడు, ఓడలోకి అందరు ఎక్కేశారు, దేవుడే ఆ తలుపు మూసేశాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా వర్షం స్టార్ట్ అయింది. అప్పుడు జనాలు
అమ్మో నిజమే, నోవా చెప్పింది కరెక్టే, వర్షం వచ్చేస్తుంది, ఇంకా మొత్తం నీళ్ళు వచ్చేసాయి, ఇక్కడ వరకు వచ్చేసాయి, ఇంకా మునిగిపోతున్నారు. అప్పుడెళ్ళి తలుపు కొడుతున్నారు, నోవా పడవని కొడతా ఉన్నారు, నోవా రక్షించు మమ్మల్ని, తలుపు తెరువు, నువ్వు చెప్తే మేము వినలేదు. అంటే దేవుడు ఇచ్చే టైం ఉంది, ఇప్పుడు టైం ఉంది. అందరు చెప్తున్నారు జీసస్ని నమ్మండి, జీసస్ని యాక్సెప్ట్ చేయండి, నీ సొంత రక్షకునిగా దేవునిగా అంగీకరించు, ఆయన నీ పాపాలు క్షమిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, నీకు పరలోకం ఇస్తాడని చెప్తున్నాం, కానీ నమ్మట్లే. కానీ ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో, నమ్మిన బిడ్డలందరూ పరలోకానికి వెళ్ళిపోతారో, మహాశ్రమలు స్టార్ట్ అవుతాయో, అప్పుడు జనాలు చాలా బాధపడతారు. అయ్యో మేము నమ్మలేదే, మేము విడిచిపెట్టబడ్డాం. కానీ విడిచిపెట్టబడిన తర్వాత ఇంకా వాళ్ళు ఆ ఫస్ట్రేషన్తో ఇంకా దేవుని వాళ్ళు దూషిస్తారే కానీ నమ్మరు. ఇంకా ఎవరో కొంతమంది నమ్ముతారేమో, యూద జాతి, మరి యూదులు, ఇజ్రాయెల్ ప్రజలు మాత్రం తెలుసుకుంటారు. వాళ్ళు చివర్లో దేవుని యేసుప్రభుని మెస్సయ్యగా అంగీకరిస్తారు. అప్పుడు యేసుప్రభు మళ్ళీ వాళ్ళ కోసం ఆయన ఒలివల కొండ మీద దిగి వస్తారు. సో ప్రియులారా, ఇవన్నీ జరగబోతున్నాయి, నోవా దినాలలో జరిగినట్లే జరగబోతుంది. కాబట్టి మనము ఆ నోవా లాగా యేసు ప్రభువులో, ఓడ అంటే యేసు ప్రభు అండి, రక్షణ ఓడ, ఆ యేసేలోకి మనం ఎక్కాలి. మరి మన కుటుంబాన్ని ఎక్కించాలి, మన బంధుమిత్రులను ఎక్కించాలి. రాహాబు ఎలా తన ఇంటిలోకి తన బంధుమిత్రులందరినీ చేర్చుకుందో వాళ్ళందరూ రక్షించబడ్డారు. మిగిలిన వాళ్ళందరూ ఆ యొక్క ప్రాంతంలో ఎరికోలో చచ్చిపోయారు, హతం చేయబడ్డారు. సో మనం కూడా ఆ దేవునిలోనికి, యేసయ్యలోనికి అందరినీ మనం నడిపించుకోవాలి. చెప్పడం మన బాధ్యత, ప్రార్థన చేయడం మన బాధ్యత, ఇంకా తర్వాత వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఎవరిని కూడా మనం బలవంతం చేయం. అగ్నిలో ఎవరైనా పడిపోతూ ఉంటే వాళ్ళని రక్షించడానికి వెళ్తే, లేదు నేను అందులోనే పడతానని మనల్ని తోసేశారనుకోండి, మనం ఏం చేస్తాం? చేయందిస్తాం. ఆ చేయి పట్టుకొని బయటకు వస్తే బయటికి తీసుకొస్తాం, లేదంటే మనం ఏం చేయలేం. సో చెప్పడం వరకు మన బాధ్యత, ప్రార్థన చేయడం మన బాధ్యత. మరి దేవుడు నడిపిస్తాడు ప్రియులారా. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, స్తోత్రం. యేసు నామంలో మరి మనం కూడా ఈ నోవా దినాలలో ఉన్నట్లుగా ఉన్నాం కాబట్టి మనం కూడా నోవాలాగా యేసయ్య చిత్తాన్ని నెరవేరుస్తాం. గట్టిగా మనం ప్రభుని పట్టుకుందాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రనైనా మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇదిగో ప్రభా, ఈ యొక్క సాయంకాల వేళలో ప్రభా నీ వాక్యాన్ని మేము విని ఉన్నాము నాయనా. నోవా దినాలలో జరిగినట్టు జరుగుతుందన్నావు దేవా. అయా మేము సూచనలన్నీ చూస్తూ ఉన్నాం నాయన. ఎటు చూసినా ప్రాణ నష్టము, అయా అన్యాయము, అక్రమాలు విస్తరిస్తూ ఉన్నాయి ప్రభా. ప్రేమ చల్లారిపోతుంది నాయన. నీ మీద ప్రేమ ఎంతో మందికి చల్లారిపోతుంది నాయన. అయా నేను నమ్మిన బిడ్డలు కూడా కొంతమంది విడిచిపెట్టేస్తున్నారు ప్రభా. సైతానుడు ఎంతో మందిని మోసం చేస్తూ ఉన్నాడు నాయన ప్రభా. అయా దయ చూపండి నాయన, కృప చూపండి నాయన, మీ రక్తముతో అభిషేకించండి నాయన. అయా నీవు ఎన్నుకున్న బిడ్డలు, నీవు ముద్రించిన బిడ్డలు ఎప్పుడు కూడా నాయన తొలగిపోకుండా, అయా తొణకకుండా, విశ్వాసంలో తొణకకుండా స్థిరపరచండి, బలపరచండి నాయన. అయా ఇదిగో రాబోయే ఉగ్రత నుండి, ఆ అగ్ని గంధకాలం నుండి నీ బిడ్డలను తప్పించమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ రక్షణ ప్రణాళికలను ప్రతి బిడ్డను రక్షించమని తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం నాయనా. నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, దీవించమని, మా కుటుంబాలలో శాంతి సమాధానం దయచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో దేవుడు మీ అందరినీ దీవించింది గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో అయితే నచ్చితే, ఈ వాక్యం మీ ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.